హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ప్రసిద్ధమైన దేవాలయం గురించి తెలుసుకుందాం. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురంకు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న అడ్డాపశిలలో వెలిసిన శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంను దర్శించుకుందాం. దీనినే ఇక్కడ ప్రజలు చిన్న కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే ఇక్కడ మునీశ్వరులు కాశీ నుండి గంగను తీసుకువచ్చి ప్రత్యేకంగా శివునికి అభిషేకం చేసేవారంట. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహం ఇక్కడ ఉంది. ముందుగా ఈ ప్లేస్లో నంది ఆకారంలో ఉన్న ఒక ఏకశిల ఉండేది. సో ఆ శిలను నంది విగ్రహంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ప్రాంగణంలో ఉన్న ఆలయాలన్నీ గుహల్లోనే నిర్మించబడ్డాయి. దాదాపుగా 450 సంవత్సరాల క్రితం గర్భదాసు బాబాజీ గారు ఈ ప్రాంతంలో బస చేసుకుండగా ఆ పరమేశ్వరుడు స్వయంగా కనిపించి నేను ఇక్కడ జన్మించి ఉన్నాను అని, కాశీ స్వరంగ మార్గం కూడా మీకు ఏర్పాటు చేసి ఉంచామని చెప్పారంట. సో అలా ఇక్కడ ఈ శివలింగం అనేది స్వయంభుగా వెలిసింది. ఈ ఆలయ ప్రాంగణంలోనే 12 ఆలయాలను నిర్మించారు. అవి విష్ణు ఆలయాలు, జగన్నాథ స్వామి ఆలయం, రామ ఆలయం, విశాలాక్షి దేవి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం అండ్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఇలా చాలానే ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి గుహ ఆలయాల్లో నిర్మితమై ఉన్నాయి. అండ్ అలాగే ఈ ఆలయంలో పూర్వం నుండి ఇప్పటి వరకు వస్తున్న ఆచారం ఏంటి అంటే పగటిపూట 12 గంటల్లో మాత్రమే మనం దర్శించుకోవాలి. మన జిల్లాలోనే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కూడా ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ జిల్లాలో ఎత్తైన ధ్వజస్తంభం కలిగిన ఆలయంగా కూడా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ స్వయంభు శివలింగం అనేది కొండ గుహలలో వెలిసింది. సో మనం స్వచ్ఛమైన మనస్సుతో ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది అని ఇక్కడ ప్రజల నమ్మకం. అండ్ అలాగే ప్రత్యేకంగా కార్తీక మాసంలో చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఈ ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోనే ఇంకో శిల పైన ఈశ్వరుని విగ్రహం కూడా నిర్మించారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. మనసును మంటను ఒక్క తీరుగా లెక్క చెయ్యని శంకరయ్యగా ఉక్కు పంచగా ఊపి